నేను ముఖ్యంగా ఫోకస్గా చేయాలనుకున్న విషయం తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ. అసలు బతుకమ్మను తీసేయడం అంటే మన బొంద మనం దోవుకోవడం, మన గోతులు మనం తవ్వుకోవడం. ఇప్పుడు అది తీసేసిన వాళ్ళు కూడా వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకున్నారా? ఏమన్నా ఆలోచన ఉండాలి కనీసం. ఎందుకు అనంటే వలసాంధ్ర పాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని చాలా మర్చిపోయి మనం ఉద్యమాలు చేసినాం. ఆ టైంలో ఏమేమి మర్చిపోయినామని తవ్వుకున్నాం, మనం జ్ఞాపకాలన్నీ తవ్వుకున్నాం. ఒక్కొక్కటి తవ్వుకొని ఓహో ఇది మా కల్చర్, ఓహో ఇది మాది, ఇది మాది అని ఒక తరాల నుండి మనకంటే పెద్దవాళ్ళు, అంతకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఎక్కడైనా రాసి పెట్టిన అక్షరాలలో ఉన్న ఐడెంటిటీ ఇవన్నీ వెతుక్కొని ఒక దగ్గర కూర్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే కేవలం విగ్రహం కాదు, అది తెలంగాణ అస్తిత్వం. తెలంగాణ అస్తిత్వం, అందులో ఒక డిగ్నిటీ ఉంది. ప్రతి ఒక్కరూ డిగ్నిఫైడ్గా ఉండాలి, దానికోసం ప్రతి ఒక్కరు పని చేయాలి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అనే ఒక దూరదృష్టి తెలంగాణ తల్లి విగ్రహంలో ఉంది. అంతేగాని అవకాశవాదం కోసం చేసింది కాదు. బతుకమ్మని ఆడడం ఒకటే కాదు, బతుకమ్మని ప్రపంచవ్యాప్తంగా ఎట్లా వెలివేట్ చేయాలి, తెలంగాణకు గౌరవం వచ్చే విధంగా అన్నప్పుడు అది కవిత గారు నిజంగా కాలుకు గజ్జగట్టి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడము అనేది అది మామూలు విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఊరికే తిరగొచ్చు, చాలామంది తిరుగుతారు. వేరే దేశాలు పోవడం పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో. పోతాము వస్తాము. కానీ ఒక పర్పస్ఫుల్గా ఒక అస్తిత్వాన్ని నెత్తి మీద పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా పోతున్నప్పుడు ఆ గౌరవము అది తెలంగాణ ప్రత్యేక గౌరవం, ప్రపంచ దేశాలు ఇస్తున్న గౌరవం. ఈ మధ్య అక్షరయాన్ వాళ్ళు ఒక్కొక్క పువ్వేసి చందమామని ఒక పుస్తకం తీసుకొచ్చారు. దాంట్లో నన్ను రాయమంటే దాని మీద బాగా పరిశోధన చేశాను నేను, ఏ దేశంలో ఇట్లాంటి పూల పండుగ బతుకమ్మ పండుగ ఉంది అని. అయితే బ్రెజిల్లో ఉంది, ఇంకా వేరే దేశాలలో ఉంది. కానీ ఫ్లవర్ మ్యాట్ అని చెప్పి అట్లా ఉంటుంది, కానీ వాటిని పూజించడం అనేది లేదు. పువ్వుల పండుగ ఉంటుంది కానీ పువ్వులనే పూజించే పండగ అనేది లేదు. అందుట్లో ప్రకృతి, పిల్లలు, ఆహారము, స్త్రీలు ఇదంతా కూడా అందుట్లో మిళితమై ఉన్నది. ఇట్లాంటి పరిశోధన ఇంకా చేయాల్సి ఉందని ఆలోచిస్తున్నా నేను. బతుకమ్మ గురించి ఇంకా పరిశోధన చేయాలి. ఎందుకు అని అంటే ఇంతకుముందు మేడం చెప్పారు, మన నాలుక రుచి పోయింది. కొంత పెద్ద ఏజ్ వాళ్ళది ఉన్నది కానీ పిల్లలది పోయింది. కల్తీ తినే నాలుక రుచే ఉంది వాళ్ళకి. ఒరిజినల్గా చెప్పాలంటే పెద్దోళ్ళు వండి పెట్టాలి. మరి పెద్దోళ్ళే కల్తీ అయిపోతే పిల్లల నాలుక పూర్తిగా మారిపోతుంది. ఇట్లాంటప్పుడు వాళ్ళ రుచి, పాత రుచిని ఎట్లా చేయాలి అని అంటే మళ్ళీ బతుకమ్మ పండుగనే మనకు దిక్కు. 9 రోజులు ఏ వంట వండాలి. మన సార్తో మాట్లాడాను, మన గోపాలస్వామి గారితో మాట్లాడితే ఆయన చాలా విషయాలు చెప్పారు. అంటే అది పేదరికానికి సంబంధం లేదు, గొప్పకు సంబంధం లేదు, డబ్బులకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ ఆ సమయంలో నోరు తీయగా చేసుకోవాలి అని అంటే పప్పులు, బెల్లాలు, పుట్నాలు ఆడపిల్లలకు పెట్టాలి. ప్రతి ఒక్కరు ఒక సంబరం. ముఖ్యంగా ఆడపిల్లలు ఒక టీనేజ్, అప్పుడు వాళ్ళకి ఎట్లాంటి పోషకాహారాలు పెట్టాలి అనే పండగ అది. ఆ పోషకాహారాలు లేని మార్కెట్ ఇప్పుడు ఉంది. ఆ మార్కెట్లో ఉండే పిజ్జాలు తినే సంస్కృతి ఉంది. కాబట్టి ఇప్పటి అమ్మాయిలు, మాలాంటి వాళ్ళమైతే మేము కరువులో పుట్టి తిండి లేక కొద్దిగా షార్ట్ అయినాం, పెరగలేదు. కానీ ఇప్పటి పిల్లలు అన్నీ ఉండి కూడా పెరగట్లేదు.
వాళ్ళు పెరగాలి అని అంటే ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. అందుట్లో ప్రోటీన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా పండగ సందర్భంగా 9 రోజుల సందర్భంగా పిల్లలకు పెట్టాల్సిన అదొక పెద్ద ప్రాజెక్ట్. ఆ రకంగా తీసుకపోతే మరి ఇంకా దాంట్లోకే ఎంటర్ కాలేదు. మనం అందరం కలిసి ఆడుతున్నాం. ఇంకా కొన్ని గ్రామాలలో కొంతమంది దళితులను ఆడనివ్వట్లేదంటే పోయి లేదు ఆడాలి, గవర్నమెంట్ దీన్ని అఫీషియల్గా ప్రకటించింది, మనం ఆడాలి అని చెప్పి ఇంకా కన్విన్సింగ్ చేసే పరిస్థితిలోనే ఉన్నాం. దళితులు అసర్టివ్గా ఆడుతున్నారు. ఇప్పుడు గ్రామాలలో దళితులు అసర్టివ్గా ఆడుతున్నాం. ఇప్పటికీ నేను ఈసారి ఫస్ట్ టైం ఆడినా అని చెప్తున్న ఆడవాళ్ళు ఉన్నారు. దళిత ఆడవాళ్ళు ప్రతిసారి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే ఇంకా మొత్తం ఆడలేదు, ఆడే పరిస్థితిలోనే ఉన్నారు. ఉన్నప్పుడు బతుకమ్మను దూడి చేస్తే ఏమన్నట్టు? అదే మనుషులు మంచిగానే ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, సాఫ్ట్గా మాట్లాడతారు, వీళ్ళ మైండ్ ఎట్లా పనిచేస్తుంది? సంస్కృతిని తూడ్చేయడం అనేది ఎంత దుర్మార్గము! ఈ వలసవాద పాలనలో బ్రిటిషర్స్ కూడా తూడిపేసి లేదు లేదు ఇవి బాగున్నాయి, ఇవి ప్రకృతి ఉంది భారతదేశంలో, వీళ్ళ ఏన్షియంట్ కల్చర్ ఉంది అని వాళ్ళే గౌరవించారు కొన్ని పండగలు. తర్వాత ఆంధ్ర వాళ్ళు పాలనలు ఉన్నప్పుడు గౌరవించలేదు, కానీ తెలంగాణ పాలన వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆడుతున్నారు. ఇదంతా మార్పు. దీన్ని ఇంకా లోతుగా తీసుకెళ్ళాలి. బతుకమ్మ అంటే ఆడవాళ్ళ పండుగ అనేదానికి ఒక గౌరవం. మగవాళ్ళు కూడా కొద్దిగా నిర్లక్ష్యం చేసేవాళ్ళు సాఫ్ట్గా, ఎందుకంటే అందులో పువ్వులు ఉంటాయి, సాఫ్ట్గా కావడం, మగవాళ్ళు ఆడడం, అట్లా జెండర్ బ్యారియర్ కూడా లేకుండా కావడము, కులంకి సంబంధించిన వైరుధ్యం లేకపోవడము, మీడియాలో దాని గురించి మాట్లాడుకునడము, ఇదంతా ఒక కొత్త ఒరవడి వచ్చింది. ఈ ఒరవడిని తీసేసే ధైర్యము ఉన్నది అంటే అది మూర్ఖత్వం తప్ప అది ధైర్యం కూడా కాదు. మూర్ఖత్వం. మూర్ఖులు ఎవరేం చేస్తారో వాళ్ళకే తెలియదు. కాబట్టి దీనికి మీరు ఎంత డిస్ట్రక్షన్ చేస్తే ప్రజలు అంత కన్స్ట్రక్ట్ చేస్తారు. మీరు విధ్వంసం చేయండి, మేము నిర్మాణం చేస్తాం. ఎందుకంటే ప్రజల్లో పాతుకపోయిన పండగ అది. ఇది చాలా సీరియస్ విషయము. అట్లా తీసే కంకులు అంటే వరి కంకులు, జొన్న కంకులు వేరే పార్టీల చేతులలో కూడా ఉన్నాయి. కానీ బతుకమ్మ అనేది తెలంగాణ అస్తిత్వం. జై తెలంగాణ అంటే జర్ర నినాదమే కాదు, తెలంగాణ తల్లి అంటే విగ్రహమే కాదు. జై తెలంగాణ అంటే తెలంగాణ బతుకు, తెలంగాణ అస్తిత్వం. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ అస్తిత్వం. దీనికోసము నిజంగా ఎంతవరకైనా మనం పనిచేయాల్సి ఉంది. ఇంకా ఒక విషయం చెప్పాలి. కవిత గారు బయటి దేశాలలో వెళ్ళినప్పుడు అందరు ఆడుతూ ఉంటే మన భారతదేశంలో తెలంగాణ వాళ్ళకి చాలా గౌరవం వచ్చింది. వేరే దేశాల వాళ్ళు కూడా కలిసి ఆడడం. ఇంకా దానికి ఒక పరిశోధనాత్మకమైన గ్రౌండ్ చేసిన తిరునగరి దేవకి మేడం గారు, ఆమె PhD బతుకమ్మ పండుగ మీద, బతుకమ్మ పాటల మీద. ఇట్లా చాలా చేస్తూ ఉన్నాము. చేసే క్రమంలో నేను నడుస్తుంటే కాళ్ళ కింద భూమిని తవ్వేసినట్టు చేయడం అనేది ఎవరికి హక్కు లేదు. కాబట్టి దీని మీద మళ్ళీ నిర్మాణం చేసుకోవడం కోసము ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆలోచించకపోతే ప్రజలే ఆలోచిస్తారు.